డీఎన్ఏ రీసెట్ అనే ప్రోగ్రాము మనము ఎందుకు పెట్టాము అంటే, వీఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అవర్ బీయింగ్. ఫస్ట్ ఏంటి? ఎనర్జీ లెవెల్‌లో దట్ పంచకోశాల్లో మన ఎనర్జీ లెవెల్‌లో చేసినప్పుడు ఎనర్జీ మెరిడియన్స్, చక్రాసు, చక్రా హీలింగ్ ఇవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటున్నప్పుడు ఆ లెవెల్‌లో వెళ్ళి, ఆ లెవెల్‌లోంచి మళ్ళీ దే విల్ గో టు ది ఫిజికల్ లెవెల్ ఆల్సో. ఇప్పుడు మనకు పెయిన్ తగ్గిన వాళ్ళున్నారు. ఫిజికల్ లెవెల్‌లో మనకు ఎనర్జిటిక్‌గా ఉంటున్నారు. పెయిన్స్ తగ్గిన వాళ్ళున్నారు. ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిజికల్ లెవెల్ ఆల్సో యూ నో దట్ యూ ఆర్ హీలింగ్ విత్ దిస్ ఎనర్జీస్. అండ్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ చేసినప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్‌ని కూడా మీరు చాలామంది ఎక్స్‌పీరియన్స్ అయ్యున్నారు. అంటే ఇప్పుడు ఒకటే మేము చేస్తున్నాము అంటే ఓకే. యూ విల్ బి గోయింగ్ ఆన్ డూయింగ్ దట్ అండ్ దట్ విల్ గో ఇన్‌సైడ్ డీప్ ఇంటూ అండ్ అప్పుడు కూడా అవుతుంది. క్లియర్ అవుతారు. అవ్వరని ఏం కాదు. అయితే ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మనకు ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తెలుస్తూ ఉన్నాయి. అంటే ఏ ఏ ఇరాకి సంబంధించి, ఏ యుగానికి సంబంధించి దాని ప్రకారము ఏవేవైతే మనకు అవసరమో అవి మాత్రమే యూనివర్స్‌లో మనకు బయటకొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే కొంతకాలం క్రితం మనకు ఈ టెలికమ్యూనికేషన్స్ అనేవి లేవు. ఈ టెలికమ్యూనికేషన్ అనేది ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ అనేది ఒకేసారి డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ సైంటిస్ట్‌లు ఒకేసారి కనిపెడతారు. మనం చూస్తే మనకు తెలుసు 'సుభాష్ చంద్రబోస్' వాళ్ళు చేసినవి వీళ్ళది ఎప్పుడైతే ప్రచారం లేదు వెస్టర్న్‌లో వచ్చినది వాళ్ళకి ప్రచారం వచ్చి వాళ్ళకి నోబెల్ వచ్చింది ఇక్కడ రాదు. అంటే ఇది బయటికెళ్ళలేదు కాబట్టి. అక్కడ బయటకొచ్చింది కాబట్టి వాళ్ళకి ఒకే టైంలో ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్‌కి ఎవరైతే ట్యూన్ అయ్యున్నారో, ఆ ట్యూనప్ అయిన వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్స్. అంటే ఈ విశ్వంలో ఏదైతే ఉందో అది మాత్రమే మనం తీసుకుంటాం. అది మాత్రమే మనకు ఒక సబ్జెక్ట్‌గా వస్తది. అంటే ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 నంబర్‌లవి కదా! 10 నంబర్‌లు మించి ఇంకేమన్నా ఉన్నాయా? ఎన్ని కోట్ల రూపాయలైనా మళ్ళీ ఈ 10 నంబర్‌లోనే అలా తిరుగుతున్నాయి. అంటే అబ్బా! కొత్త కోట్లు గదా! దానికి వేరే నంబర్ ఇంకోటేదో వేద్దాం అనడానికి ఎలా లేదో అంటే దీస్ ఆర్ ఆల్ ఆహ్, యూనివర్స్‌లో కొన్ని అలాగా పొందుపరచబడిన లాస్ ఉంటాయన్నమాట. అంటే సూత్రాలు కానీ ఇవన్నీ. అవి వాటికి అబైడ్ అయ్యి మనందరం ఉంటాం. అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైతే మనకు సెన్స్ చేయగలమో అది మాత్రమే మనకు తెలుస్తాయి. తెలియనివి ఎన్నో ఉండొచ్చు. ఇప్పుడు మనం చూడలేనివి ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఒక బాక్టీరియా ఉంది. లేదంటే ఒక వైరస్ ఉంది. నేను చూడలేకపోతున్నాను. చూడలేదు కాబట్టి ఇది ఇక్కడ లేదా? ఇప్పుడు నా చేతి మీద ఏదో బాక్టీరియా ఉండుండొచ్చు. నేను చూడలేదు కానీ లేదా ఇది ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో ఇవున్నాయి. ఇప్పుడు మనకు లైట్ ఉంది. ఇటు వైట్ లైట్ కనిపిస్తుంది. వైట్ లైట్ అంటే ఏంటి? 7 విబ్జిఆర్ 7 కలర్స్. ఈ 7 కలర్స్ ఏంటి? అవి అది బ్రేక్ అయినప్పుడొచ్చే విజిబుల్‌గా ఉండే వేవ్ లెంగ్త్‌లో ఉండే ఆ కలర్స్ కాక వైలెట్‌కి తర్వాత అల్ట్రావైలెట్ ఉంది. రెడ్‌కి కింద ఇన్‌ఫ్రారెడ్ ఉంది. మరి ఇన్‌ఫ్రారెడ్ మనం చూడడం లేదు. అల్ట్రావైలెట్ మనం చూడటం లేదు. కానీ అవి లేవా? ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏదో లైట్ బ్రేక్ అయితే ప్రిజంలోనో లేదంటే ఇంద్రధనుస్సులోనో వి కెన్ సీ ఆల్ ద 7 కలర్స్. కానీ అవి కాక ఇంకా ఉన్నవి ఉన్నాయి కానీ మన ఐ ఏదైతే ఉందో, మన సెన్సరీ ఆర్గాన్ ఏదైతే ఉందో, అది దాన్ని చూడలేదు కాబట్టి అది లేదనుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. వీటిని మనం ట్యాప్ చేయలేకపోతున్నాం కాబట్టి అవి ఉన్నాయో లేదో మనకు తెలీదు. ఇప్పుడు రేడియో కనిపెట్టక ముందు రేడియో వేవ్స్ లేవా? ఆ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా! మరి ఎవరో ఏదో దానివల్ల ఓహో! ఈ మెటల్ ఇది ఇలా పెడితే ఆ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తే
ఆ సౌండ్‌ని మనము పంపించగలమంటే ఆ రేడియో ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేసి మనం అది తిప్పగానే ఆ ఫ్రీక్వెన్సీకి రాగానే మనకు చక్కటి పాటలు వినిపిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీకి పక్కకెళ్ళగానే అది గరగర గరగర సౌండ్ వస్తది. అవి ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. అవి మనకు తెలియనప్పుడు ఉన్నాయి, తెలిసినప్పుడు ఉన్నాయి. ఎప్పుడైతే దాని వలన ఇలా వస్తుందని ఎవరి ఆలోచనలోనో, ఎవరి ఎవరి మైండ్‌లోనో అది ఒక సైంటిఫిక్ ఆవిష్కరణలాగా వచ్చి అది బయటకొస్తూ ఉంటుంది. సో, వాట్ ఆల్ వి ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ సైన్స్ ఏది కూడా అది యూనివర్స్‌లో ఉండి ఆ సమయానికి ఆ యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌లో, కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో అది వచ్చినప్పుడు అది కొన్ని చోట్ల అది బయటికి వస్తది. దట్ కెన్ బి త్రూ ఇండివిడ్యువల్, దట్ కెన్ బి త్రూ ఎనీవన్ ఏదన్నా అవ్వచ్చు. అలాంటి ఆ ఫ్రీక్వెన్సీస్‌ని మనము మన బాడీలో ఉండే డీఎన్ఏకి ఎలాగా వాటిని యాక్టివేట్ చేయడం, అవేకెన్ చేయడం, స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనమాట. అంటే ఎందుకు అవేకెనింగ్ చేయాలి అనే మాట మనకి ఇక్కడొస్తుంది. సో, ఇప్పుడు మనకే అందరికీ మామూలుగా సైన్స్‌లోనే తెలుసు. ఆల్‌మోస్ట్ నాట్ ఈవెన్ 5% ఆఫ్ అవర్ బ్రెయిన్ వి ఆర్ నాట్ ఫంక్షనింగ్. మన తెలివితేటలు అత్యంత గొప్ప తెలివితేటలు కలిగిన వాళ్ళు కూడా మొత్తము బ్రెయిన్ యొక్క కెపాసిటీ, దాని యొక్క ఎన్ని జీబీలు, స్టోర్ చేయగలదు, ఎంత కాలిక్యులేట్ చేయగలదు, దాని మొత్తం శక్తిని చూస్తే ఒక 5% కూడా అత్యంత ఇంటెలిజెంట్, సైంటిఫిక్ మైండు, కాలిక్యులేషన్ వాళ్ళకి కూడా శాస్త్రజ్ఞులకు కూడా అంతకన్నా ఎక్కువ వాడటం లేదు. మరి నిజంగా మరి ఆ 90% 100% అయితే అసలు ఆ మనిషి ఎలా ఉంటాడు? అంటే అసలు మనం ఊహించను కూడా ఊహించలేము. సో, ఏంటి మనిషి యొక్క కేపబిలిటీ అనేది అది యాక్టివేట్ అయ్యి వాటిని సరైన పద్ధతిలో అవి యాక్టివేట్ అయినప్పుడు బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ 3 ఒకే అనుసంధానంలో ఉన్నప్పుడు దట్ విల్ గెట్ రివీల్డ్. అది బయటికి ఎక్స్‌ప్రెస్ అవుతది. ఇప్పుడు చూడండి మనకు వాల్మీకి ఆయన మామూలుగా బోయేవాడని, వేటాడుతూ జీవించేవాడని మనం చదివాం. అలాంటి వ్యక్తి ఏదో ఒక పక్షిని చంపితే ఆహ్, ఆ పక్షిని చూసి ఇంకో పక్షి బాధపడుతూ, ఏడుస్తూ అది కూడా మంటల్లోకి పడి చనిపోతే దట్ ఇన్నర్ అతనిలో నుంచి ఒక ఆహ్, దట్స్ ఆల్ ఎనర్జీ అన్నమాట. ఒక టర్మాయిల్ ఆఫ్ ఎనర్జీ. ఆ సఫరింగ్‌లోంచి వచ్చిన ఆ ఎనర్జీ ఒక్కసారిగా అది కన్వర్ట్ అయ్యి ఆయన, ఆయన మైండ్‌లో ఆయన యొక్క ఆ బ్రెయిన్‌లో ఆ యాక్టివేషన్ వచ్చి హి బికేమ్ ఎ పోయెట్. వెంటనే ఆయన ఆ పోయెమ్‌తో స్టార్ట్ చేస్తాడు. 'మానిషాద' అని అది ఉంటది కదా! ఆ పద్యము. సో, ఆటోమేటిక్‌గా ఆయనకి పొయెట్రీ లాగా వచ్చేస్తది. మరి ఇంకా ఆయన ఎన్ని రాసాడు? అంటే ఒక మామూలు వ్యక్తి అంటే ఏది కాని అతి మామూలు వ్యక్తి సడెన్‌గా ఒక వ్యాస భగవానుడు అనేంత వరకు వెళ్ళిపోయాడంటే దట్ ఆ ఎక్స్‌ప్లోషన్ ఆఫ్ ఎనర్జీ ఆయనలో ఆ మార్పుని తీసుకొచ్చింది. అంటే ఇవన్నీ మన ఊరికే మనం కథలు కాదు. వాటిని మనం కొన్ని తెలుసుకుంటే హౌ ద ఎనర్జీ ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతున్నాయో అప్పుడు ఆ వ్యక్తిలో ఉండే చేంజ్ అనేది మనకు తెలుస్తది. అలాగా అంటే దిస్ ఆల్ ద కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. మనము అలా ప్రతీదీ చూసినప్పుడు అలాగే ఆహ్, మనకు 100 మంకీ ఎఫెక్ట్ అని ఒకటి ఎప్పుడు చెప్తారు. అదేంటంటే ఒక హ్మ్, ఆహ్, కొన్ని ఐలాండ్స్‌లో కొన్ని కోతులుంటాయి చాలా అన్నమాట. ఉంటే వాటికి వాళ్ళు ఆ ఫుడ్ తీసుకెళ్ళి పైనుంచి వేస్తారు. వాటికి ఫుడ్ స్కేర్సిటీ ఉంటే. ఆ ఫుడ్ అంతా కూడా దానికి కొంచెం మట్టి అది అంటే అవి తినలేకపోతుంటాయి. ఒక కోతి దాన్ని ఆ ఫుడ్‌ని వాళ్ళైతే వేశారో దాన్ని కొంచెం నీళ్ళలో కడిగినప్పుడు అది తినడానికి వీలుగా ఉండడం అది గమనిస్తుంది. ఏదో తెలియక అది వాటర్‌లో పడితే తీసుకొని తింటేనో ఏదో. సో, అక్కడ కోతులన్నిటికేంటంటే ఓహో! ఈ పడినవి మనం తినడానికి వీలుగా ఉండడానికి వాటికి ఏమనుకున్నాయో మనకు తెలీదు కదా! వాటి మైండ్‌లో ఏముందో. అవి అన్నీ కడిగి తినడం అలవాటు చేస్తుంది. ఇక్కడ కోతులు ఒక ఐలాండ్‌లో అవి చేయడం మొదలుపెట్టాక కొంతకాలం అయ్యాక వేరే ఐలాండ్‌లో
వేరే కోతులు కూడా ఆటోమేటిక్‌గా అవి కూడా చేయడం మొదలుపెడతాయి. అంటే ఏంటి? ఒక కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఏదన్నా ఒకటి అందులో నిక్షిప్తమైతే అది ఆటోమేటిక్‌గా ఆ ఫ్రీక్వెన్సీలో ఆ మైండ్‌కు కనెక్ట్ అయిన ఆ కలెక్టివ్ కాన్షియస్‌లో అన్నిటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు లైక్ కోవిడ్ ఉంది. కోవిడ్ ఉంటే ప్రతి వాడికి డిప్రెషను, ఫియరు, జీవితం అంటే ఏంటనే ఒక ఆలోచన అన్నీ వచ్చేసాయి కదా! అది మనం ఎక్స్‌ప్రెస్ అయినా, అవ్వకపోయినా, మనకు కోవిడ్ వచ్చినా, రాకపోయినా అది కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఉండి ఆ డిప్రెషన్స్ అని, ఎంతమంది ఇవాళ చూస్తున్నాము డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని. ఆహ్, అసలేమీ లేని వాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా, ఏమోనండి ఏం చేయబుద్ధి అవ్వడం లేదండి, డిప్రెషన్‌తో ఉంటున్నామండి అనే దాంట్లోకెళ్ళిపోయారు. అంటే దట్ కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లో ఉండే ఎనర్జీ మనందరికి అలా తాకుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడైతే యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మనం ఉన్నామో, ఇప్పుడు మనకెప్పుడూ కథలు ప్రతి నాగరికతలోనూ చాలా స్టోరీస్ ఉంటాయి. మనం చూసాం రాముడు, రావణాసురుడు, పుష్పక విమానాలు ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అసలు విమానము ఒకటి ఎగరొచ్చు అనే ఊహ మనిషి ఎలా వచ్చింది? వాడెప్పుడు చూడలేదు కదా! ఎప్పుడు చూడని వాడు అదేదో విమానము, అది ఎగరడము. అలాగే రథాలు, తర్వాత వాటితోటి రకరకాల ఆయుధాలు. ఇప్పుడు మనం ఎలాగైతే మిసైల్స్ ఇవన్నీ అలా చెప్తున్నామో, అలాంటివి అగ్ని కురిసేవి కొన్ని, వర్షాలు కురిపించేవి కొన్ని. ఇలాంటివన్నీ మనం వాటన్నిటిలో చదువుతుంటే, ఇవన్నీ ఏంటి అంటే, అలాగే మనకు గ్రీకు, తర్వాత సుమేరియా ఇలాంటివన్నీ ఈజిప్షియన్ అన్ని స్టోరీస్‌లోని ఇవన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ళంతా ఏంటంటే వేరే గ్రహాల నుంచి, వేరే చోట నుంచి వాళ్ళు చాలా అడ్వాన్స్డ్‌గా ఉండి వాళ్ళొచ్చారు. వాళ్ళ వల్లే హ్యూమన్ దీంట్లో ఇంత చేంజ్ వచ్చింది. ఇయన్నీ రకరకాలుగా స్టోరీస్ అన్నీ చెప్తారు. కానీ కమ్యూనికేషన్ లేని సమయంలో ఇప్పుడంటే కమ్యూనికేషన్ ఉంది. అంతకుముందు లేదు కదా! అసలు ఎంత ఒక ఒక 20, 30 ఏళ్ల క్రితం కూడా అంత కమ్యూనికేషన్ ఏముంది మనకు? అసలు ఏ కమ్యూనికేషన్ లేనప్పుడు కూడా అన్ని చోట్ల ఇలాంటి స్టోరీస్. అన్ని చోట్ల ఇలాంటి ఇది ఉన్నాయి అంటే సంథింగ్ ఇన్ దట్. అంటే వాళ్ళు మనకన్నా చాలా ఎత్తుగా ఉండేవాళ్ళు, చాలా బలంగా ఉండేవాళ్ళు, చాలా తెలివిగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఇఫ్ యూ సీ పిరమిడ్స్ ఎలా కట్టారో ఎవ్వడైనా ఇప్పుడు కట్టగలడా? ఒక్క పిరమిడ్ కట్టగలడా మనం ఇంత టెక్నాలజీ తోటి? ఇప్పుడు మన గుళ్ళున్నాయి. అసలు ఆ గుళ్ళు చూడండి ఎంతెంత గుళ్ళు. అసలు అప్పుడు ఏమున్నాయని వాళ్ళంత గుడి మీద వాళ్ళంతంత రాళ్ళు తీసుకెళ్ళి అసలు వాటి మీద చెక్కడం ఏంటి? యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. ఇప్పుడు చేయను కూడా చేయగలమా అంటే, చేయగలమా లేదా మనకే తెలుసు. అంటే ఏంటి ఆ మనిషి యొక్క ఒరిజినల్ డీఎన్ఏ టెంప్లేట్ అనేది బేస్ 12 డివైన్ టెంప్లేట్. డివైన్ డిజైన్ అనమాట. డిజైన్ ఆఫ్ ది డీఎన్ఏ అనేది 12 స్ట్రాండ్ ఉండేదని అది కొన్ని థియరీస్‌లో చెప్తారనమాట. ఇప్పుడు మనకేంటి డీఎన్ఏ అనేది డబుల్ స్ట్రాండ్ డీఎన్ఏ. మీకు అందరికీ తెలుసు. అవి ఒక నిచ్చెన ఇలా తిరిగి నిచ్చెనలాగా తిరిగి ఉంటాయి. ఎవ్రి సెల్‌లో కూడా ఆ మాలిక్యూల్స్ ఉంటాయి. సో, దే ఆర్ నథింగ్ బట్ ద లైబ్రరీస్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఒక లైబ్రరీలో ఇప్పుడు మా లైబ్రరీ ఉందంటే అందులో ఈ పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలని తెలుస్తాయి. మన లైఫ్‌లో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఏదో మేడం దగ్గర ఏదో స్పిరిచ్యువల్ బుక్స్ ఉంటాయి. ఏదో ఆ స్టోరీలు ఉంటాయి. ఇవి ఉంటాయి అనిపిస్తది. అదే ఇంకొకడు పోతే వాడి దగ్గర ఏదో చెత్త పుస్తకాలు ఉండొచ్చు. ఇంకోడి దగ్గర పోతే వాడి దగ్గర సైన్స్ బుక్స్ ఉండొచ్చు. ఓ లాయర్ దగ్గరికెళ్తే అన్ని లా బుక్స్ ఉండొచ్చు. అంటే దేర్ లైబ్రరీ షోస్ వాట్ దే ఆర్ కదా! అలాగే మన డీఎన్ఏలో ఈజ్ అవర్ లైబ్రరీ ఆఫ్ అవర్ లైఫ్. లైబ్రరీ ఆఫ్ అవర్ డిసెంట్. మనము ఎలాగైతే మన యొక్క తాత ముత్తాతల నుంచి మన యొక్క జన్యుపరంగా మనం ఏమేమి తల్లి, తండ్రి దగ్గర నుంచి వాళ్ళ తల్లి, తండ్రి దగ్గర నుంచి అలా వాళ్ళ తల్లి అలాగా జనరేషన్స్ నుంచి వస్తూ దట్ కాంబినేషన్ ఆఫ్ అవేవైతే ఉన్నాయో ఆ మాలిక్యూల్స్, పెప్టైడ్స్ ఏవో అంటారు. వాటి కాంబినేషన్ అవి అలా అవి అలా విడిపోతుంటే మళ్ళీ కలుస్తుంటాయన్నమాట.
సెల్ మనకు గ్రో అవుతున్నప్పుడు సెల్స్ విభజింపబడుతూ ఉంటాయి కదా! డివిజన్ ఆఫ్ సెల్స్ అప్పుడు కూడా ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యి కలిసి వెళ్తూ ఉంటాయి. సో, వాటికేంటి అవి ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, జీన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఆ సీక్వెన్స్ బట్టి వాటి యొక్క కొన్ని సమయాల్లో కొన్ని బయటికి తెలుస్తూ ఉంటాయి. ఆ జీన్ అనేది ఎక్స్‌ప్రెస్ అవుతుందనమాట. ఆ ఎక్స్‌ప్రెస్ అయినప్పుడు ఆ మనిషిలో ఆ లక్షణాలొస్తాయి. అంటే ఇప్పుడు మన కలర్ కానీ, ఐ కలర్ కానీ, హెయిర్ కలర్ గానీ, హైట్ గానీ, ముఖ కవళికలు గానీ, ఇవన్నీ తర్వాత కొన్ని జన్యుపరమైన డిసీజెస్ కానీ, ఇవన్నీ అన్నమాట. కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ ఏంటి మనకు ఆ మెటర్నల్ సైడ్‌లోంచి అవి క్యారీ చేస్తూ ఉంటాయి. అయితే మనం ఇప్పుడు డీఎన్ఏ రీసెర్చ్‌లోకి ఏం చేస్తున్నాము, మనకు ఆల్రెడీ మనందరికీ డీఎన్ఏ ఉన్నాయి. వాటి పనేవో అవి చేస్తూ ఉన్నాయి. The theory of that base 12 strand DNA, దాన్ని వాళ్ళు కొంతమంది క్రైస్ట్ లైక్ అంటారు. మనమేమో డివైన్ డిజైన్ టెంప్లేట్ అంటే దాని యొక్క డిజైన్ యొక్క దాని ఇదనమాట. ఆ డివైన్ డిజైన్ టెంప్లేట్ ఏదైతే ఉందో, ఆ 12 స్ట్రాండ్స్ అంటే ఇప్పుడు 2 స్ట్రాండ్స్ కాకుండా దానికి అనుసంధానమై 12 స్ట్రాండ్స్ అంటే ఇంకొక 10 స్ట్రాండ్స్ ఆఫ్ అన్‌సీన్, అన్‌ఎక్స్‌ప్రెస్డ్ ఆ డీఎన్ఏ ఉన్నప్పుడు ఆ మనిషి తన పూర్తి శక్తితోటి అంటే ఈ లైబ్రరీలో ఉండే అన్నీ బయటికి ఎక్స్‌ప్రెస్ అవుతాయి. ఈ లైబ్రరీలో తెలివుంది, క్రియేటివిటీ ఉంది. నీకు అన్నీ ఉన్నాయి. లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. అబండెన్స్ ఉంది. అన్నీ ఉన్నాయి. అవి ఈ ఈ ఈ డీఎన్ఏలో కొన్ని ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి. కొన్ని అవ్వడం లేదు. ఉన్న డీఎన్ఏలో కూడా 90%, 80% అన్నీ గూడాను వేస్ట్. ఆ జంక్ డీఎన్ఏ అంటారనమాట. ఓన్లీ కొన్ని మాత్రమే బయటకొస్తాయి. కొన్ని మిగిలినవి అసలు అవెందుకున్నాయో గూడా తెలీదంటారు. అలాగే మన యొక్క పైనియల్ గ్లాండ్ ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్‌లో ఉండేది. ఇక్కడ థైమస్ గ్లాండ్. ఇవన్నీ గూడా అవి ఉన్నా లేకపోయినా ఒకటే వాటికి ఏ క్యారెక్టరు లేదంటారు. కానీ దే ఆర్ ఆల్ స్పిరిచువల్లీ కనెక్టెడ్. అవర్ కనెక్షన్ టు ద డివినిటీ, ఆ డివినిటీతో మన కనెక్షన్, అవర్ కాంట్రాక్ట్ విత్ ద డివినిటీ ఏదైతే ఉందో దాన్ని మనము మర్చిపోతాము. మర్చిపోయి లివ్ అవర్ లైఫ్, నార్మల్ లైఫ్‌ని, కాన్షియస్ లైఫ్‌ని ఏదో ఇప్పుడు జీవితంలో ఏ పని చేస్తామో వాటిని చేసుకుంటూ గడిపేస్తాం. త్రూ ఔట్ ద లైఫ్ మనం చేసేస్తాం. ఆ! అది చేసేస్తే మనకేం జరుగుతుంది? ఐ విల్ కాల్ యూ లేటర్ ఇన్ ఎ క్లాస్. సో, ఆహ్, ఏవైతే అవి అన్‌ఎక్స్‌ప్రెస్డ్‌గా ఉన్న ఆ స్ట్రాండ్స్, అన్‌సీన్ స్ట్రాండ్స్ ఆఫ్ డీఎన్ఏ ఇప్పుడు మనకు ఆరా ఉంది. ఆరా కనిపించదు కదా! బట్ ఆరా ప్యూరిఫై అవుతే ఏమవుతుందో మీకందరికీ తెలుసు. ఈ ఆరా ప్యూరిఫై అవుతే మీ యొక్క ఎమోషనల్ ట్రామా తగ్గుతుంది. ఫియర్స్ తగ్గుతున్నాయి. హెల్త్ బావుంటుంది. ఏంటి కనిపించని ఆరాని బాగు చేసుకుంటేనే మీకు జరుగుతున్నప్పుడు దట్ అన్‌సీన్ స్ట్రాండ్స్ ఆఫ్ డీఎన్ఏని యాక్టివేట్ చేయడం ద్వారా మనలోని ఫుల్ పొటెన్షియల్ బయటికి తీసుకొచ్చే అవకాశాన్ని కలుగజేసుకుంటున్నాం. దట్ విల్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ హోల్ లాట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్‌లో ఆనందము, సంతోషము, అబండెన్స్, యువర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యువర్ లైఫ్ అదంతా కూడా బయటకొస్తుంది అది. ఈ థియరీలో మనము బట్ హౌ టు డూ దట్? దాన్ని ఎలా చేస్తాం? ఎలాగైతే చాలా డీపర్ లెవెల్‌లో ఉండేదాన్ని మనము ఏదన్నా చేయాలంటే ఒక మామూలు లైట్ తోటి కానప్పుడు ఒక లేజర్ లైట్ తోటి లోపలికి వెళ్లి ఎలా క్లీన్ చేస్తామో, ఎలా యాక్టివేట్ చేస్తామో, ఇది మనము దిస్ ఈస్ ద లైట్ లాంగ్వేజ్ అంటారన్నమాట. లైట్, సోనిక్ అంటే వర్డ్, లైట్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈ మూడిటిని మనం కలిపి అనుసంధానం చేసి ఆ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌ని విల్ టేక్ దట్ ఎనర్జీ ఫ్రమ్ ద డివినిటీ నుంచి కనెక్ట్ అయ్యి, ఆ ఎనర్జీ తోటి విల్ బి యాక్టివేటింగ్ దీస్ 12 స్ట్రాండ్స్‌ని మనం చేసుకుంటూ వెళ్తాం. ఆ చేసే ప్రక్రియని ఒక విధంగా డిజైన్ ఏదో కొంతలా చేశాను నేను. వి విల్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్.
డిఫరెంట్ టెక్నిక్స్‌లో ఉండే డీఎన్ఏ యాక్టివేషన్స్ కలిపి హైయర్ యాక్టివేషన్ లోపలికి ఫస్ట్ క్లెన్సింగ్‌లోంచి చివరికి వెళ్ళేలాగా 4 వీక్స్‌లో మనకొచ్చేలాగా అది నేను డిజైన్ చేశాను. దాని ప్రకారం మనం చేద్దాము. దట్ ఇన్‌క్లూడ్స్ మీకు కొంత మీరు నేర్చుకుంటారు. కొంత నేను చేస్తాను. ఎందుకంటే అన్ని లెవెల్స్ మీరు నేర్చుకోవాలంటే చాలా టైం పడతది. అవన్నీ నేర్చుకోవాలన్నా ఇట్ అమౌంట్స్ ఎ లాట్. ఆ కోర్సెస్ అన్నీ కొన్ని చేయగలరు, కొన్ని చేయలేకపోతారు. బట్ ఏంటంటే ఐ వాంట్ టు డూ ద హీలింగ్ ప్లస్ టెక్నిక్స్ కొన్ని మీకు కూడా అచీవ్‌మెంట్ తోటి యూ విల్ డూ ద క్లెన్సింగ్. ఈ 4 వీక్స్‌లో అయిన క్లెన్సింగ్‌ని మీరు యూ విల్ బి గోయింగ్ ఆన్ కంటిన్యూయింగ్ ఇట్. మీరు వన్స్ ఇన్ ఎ వైల్ వీక్లీ వన్సో ఎప్పుడో మీరు అలా చేసుకుంటూ ఉంటే వాట్ ఆర్ ఆల్ దేర్ ఏమన్నా ఉన్నా అన్‌ఎక్స్‌ప్రెస్డ్ గానీ ఏమన్నా కొత్తగా ఉన్నా యూ విల్ బి మెయింటైనింగ్ దట్ ఆ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడానికి మీకు బావుంటుందనే ఉద్దేశంతోటి ఈ 12 స్ట్రాండ్ డీఎన్ఏ యాక్టివేషన్‌ది మనం ఈ కోర్స్‌ని డిజైన్ చేశాము.